టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం 4సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద రేపు ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండడంతో కేబినెట్ కూర్పుపైన చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ఇక పార్టీలో సీనియర్లు, సామాజిక సమీకరణాలు, మహిళలతో పాటు పార్టీకి విధేయతతో పనిచేసే వారి పేర్లను పరిశీలిస్తున్నారు. కూటమి తరఫున 164 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములాగా మారింది. మంగళవారం కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం తర్వాత మంత్రివర్గం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక చంద్రబాబు ఏ ఫైళ్లపైన తొలిగా సంతకం చేస్తారనే అంశంపైన విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీపై ఉండనున్నట్లుగా సమాచారం. వైసీపీ మెగా డిఎస్సీ అంటూ చీట్ చేసిందని, తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని బాబు పలు సభలలో ప్రకటించారు. ఇక దీంతో ఆ మేరకు ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000కు పెంచుతామని కూటమి తెగ ప్రచారం చేసింది. అంతేకాదు ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని కూటమి స్పష్టం చేసింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు నెలకు 1000 చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7,000 అందిస్తామని ప్రకటించారు. ఇక బాబు మూడవ సంతకం ఎన్నికల హామీలలో భాగమైన మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసే అవకాశం ఉంది. పనిలో పనిగా ప్రతిపక్ష నేత ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి తగిన మెజార్టీ లేకపోవడంతో జనసేనకు ఆ ఛాన్స్ వచ్చింది. మరి జనసేన నుంచి 4-5 పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీఎంతో కలిసి 26 మందికి ఛాన్స్ ఉంది. ఆ లెక్కన కొత్త జిల్లాలు 26 ఉన్నాయి. జిల్లాకు ఒకరికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక టీడీపీ నుంచి సీనియర్లు ఈసారి పదవులను ఆశిస్తున్నారు.
ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే కొత్త ఎన్నికైన మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే 2.5 ఏళ్లకు కేబినెట్ ను మార్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు. దాదాపుగా 22 మంది మంత్రి పదవులు తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి జనసేనకు 3, బీజేపీకి 1 ఇవ్వవచ్చునని అంటున్నారు. మొత్తం సీట్లలో టీడీపీకి 135, జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి.